ఎన్నో వింతలు రహస్యాలను తనలో దాచుకున్న అంతరిక్షంలోకి మనిషి ప్రయాణించటమంటే మాటలు కాదు, పెద్ద సాహసమే. అయినప్పటికీ అనేక సాహసాలను, సవాళ్లను ఎదుర్కొంటూ అనేక రహస్యాలను ఛేదిస్తూ మనిషి అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టడమే కాదు, ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. అలా మనిషి అంతరిక్షంలోకి వెళ్లటం 60 ఏళ్ల క్రితం మొదలుపెట్టాడు. ఇలా అంతరిక్షంలోకి వెళ్లేవారిని వ్యోమగాములు అంటారు. వీరు అంతరిక్షంలో రహస్యాలను, ఇతర గ్రహాలపై జీవుల మనుగడ వంటి విషయాలను తెలుసుకుంటూ అన్వేషణలో ఇప్పటివరకు ఎంతో మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. వారిలో మొట్టమొదటి మనిషి వ్లాదిమిర్ కొమరోవ్. ఈ కొమరోవ్ ఎవరు? స్పేస్ ఫ్లైట్ కూలిపోతుందని కొమరోవ్కు ముందే తెలుసా? ఇంతకీ ఆ రోజేం జరిగింది? వ్లాదిమిర్ కొమరోవ్ మాస్కోలో 1927 మార్చి 16న జన్మించారు. కొమరోవ్ తండ్రి ఒక సాధారణ కార్మికుడు. చిన్నప్పటి నుంచే కొమరోవ్కు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండేది. దాంతోపాటు ఏరోనాటికల్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలపైన విపరీతమైన ఆసక్తి ఉండేది. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కొమరోవ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ టాప్ టెస్ట్ పైలట్లలో ఒకటిగా మారారు. అంతేకాదు, సోవియట్ యూనియన్ లెక్కల్లో కొమరోవ్ ప్రతిభను చూసి అందరూ షాక్ అయ్యేవారు. అంతే గొప్ప పైలట్ కూడా. అందుకే 2 ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టులకు ఆయన్ను ఎంపిక చేశారు. 1960 ప్రాంతంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండేది. అదే సమయంలో ఏరోనాటికల్ టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో 2 దేశాల మధ్య స్పేస్ రేస్ మొదలైంది. ఇలా అమెరికా, సోవియట్ యూనియన్లు 2 చంద్రుడిపైకి మనిషిని పంపించడానికి పోటీ పడ్డాయి. ఎవరికి వారు మా దేశం నుంచే చంద్రుడిపై తొలి మనిషిని అడుగు పెట్టించాలన్న పట్టుదల 2 దేశాలకు ఏర్పడింది. అయితే అంతరిక్ష ప్రయోగాలలో కొన్ని విషయాల్లో సోవియట్ యూనియన్ ఆధిపత్యం సాధించింది. భూకక్షలోకి మొట్టమొదట ఉపగ్రహం పంపించింది సోవియట్ యూనియన్. ఆ తొలి ఉపగ్రహం పేరు స్పుత్నిక్. కక్షలోకి లైకా అనే కుక్కను కూడా పంపించింది సోవియట్ యూనియన్. దీంతో అమెరికన్లు ఈ స్పేస్ రేసులో వెనుకబడినట్టయింది. ఆ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మనిషి యూరీ గగారిన్, వ్లాదిమిర్ కొమరోవ్ వంటి వారు అనేక రకాలుగా శిక్షణ పొందారు. ఆ శిక్షణ చాలా కఠినంగా ఉండేది. ఐసోలేషన్ ఛాంబర్లలో వారిని ఉంచి అక్కడ G-ఫోర్స్ కు గురి చేసేవారు. అలాగే దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక గొడ్డలి, కొన్ని అగ్గిపుల్లలు మాత్రమే ఇచ్చి వదిలేసేవారు. ఎలాంటి అవకాశాలు లేని కఠిన పరిస్థితులలో ఎలా బతికి బట్టకడతారో పరిశీలించడానికి వారికి అలాంటి కఠిన శిక్షలు ఇచ్చేవారు. ఇలా శిక్షణ తీసుకున్న టీంతో సోవియట్ యూనియన్ వీస్కోడ్-1ను ప్రయోగించి మొదటిసారిగా వ్యోమగాములు స్పేస్ షూట్ ధరించకుండా అంతరిక్షంలోకి పంపింది. ఇలా యూరీ గగారిన్ను అంతరిక్షంలోకి పంపిన సోవియట్ యూనియన్ అమెరికాపై పోటీకి తెరలేపింది. అయితే ఈ వోస్కాడ్-1 పైలట్గా వ్లాదిమిర్ కొమరోవ్ వ్యవహరించగా ఆయనతో పాటు శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ ఫియోక్స్టోస్టోవ్, వైద్యుడు బోరిస్ యోగరోవ్ ఉన్నారు. ఈ నౌక అంతరిక్ష ప్రయాణంలో అనేక రికార్డులు సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష నౌక. వ్యోమగాములు ఎలాంటి స్పేస్ షూట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్లరు. ప్రపంచంలోనే ఎక్కువ మందిని తీసుకెళ్లిన తొలి అంతరిక్ష నౌక. శాస్త్రవేత్త, వైద్యుడు అంతరిక్ష యాత్రకు వెళ్లడం వంటి రికార్డులను సొంతం చేసుకుంది. ఇలా 1964లో వ్లాదిమిర్ కొమరోవ్ తన మొట్టమొదటి అంతరిక్ష యాత్ర వాషడ్-1ను విజయవంతంగా పూర్తి చేశారు. 3 మనుషులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ వాషడ్-1. ఇలా కొమరోవ్ అంతరిక్షయానం మొదలైన మరుసటి రోజు కమ్యూనిస్టు పార్టీ చైర్మన్గా లియోనిడ్ బ్రెజ్నెవ్ ఎన్నికయ్యారు. సోయజ్ స్పేస్ ప్రోగ్రాం పేరుతో మరో కొత్త ప్రాజెక్టుకు బీజం వేశారు. సోయజ్-1లో కొమరోవ్ను భూకక్షలోకి పంపించాలనుకున్నారు. అనంతరం మరో రాకెట్లో మరో 2 పంపించాలన్నది ప్రణాళిక. వీరు వేరువేరు వెళ్లి భూకక్షలో కలుసుకోవాలన్నది ప్లాన్. అప్పుడు కొమరోవ్ 2వ స్పేస్ క్రాఫ్ట్లోకి రావాలన్నది ఆ ప్రాజెక్టు ఉద్దేశం. అలా 3 2వ స్పేస్ క్రాఫ్ట్లో భూమికి తిరిగి వచ్చేలా మిషన్ రూపొందించారు. అయితే లాంచ్ డేట్ దగ్గర పడేసరికి సోయజ్-1లో లోపాలున్నట్టు గుర్తించారు. దీంతో 1967లో తలపెట్టిన ఆ ప్రాజెక్టు గందరగోళంగా మారింది. స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగానికి అనుమతి దొరకలేదు. అయితే 1967కు సోవియట్ రివల్యూషన్కు 50 ఏళ్లు పూర్తవడంతో ఆ ఏడాది ఎలాగైనా సోయజ్ స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపించాలన్న ఒత్తిడి పెరిగింది. ఇలా అనేక ఆందోళనల నడుమ 1967 ఏప్రిల్ 23న సోయజ్-1ని అంతరిక్షంలోకి పంపించారు. సోయజ్-1 అంతరిక్షంలోకి పంపించినప్పుడు అందులో వెళ్తున్న కొమరోవ్కు కూడా దానికి నాణ్యతా సమస్యలు ఉన్నాయని తెలుసు. ఆయన భూకక్షలోకి ప్రవేశించిన తరువాత మిషన్లో యంత్రాలు ఒక్కొక్కటిగా విఫలం కావటం మొదలైంది. ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్కు పవర్ సప్లై చేసే సౌర ఫలకాల వ్యవస్థ పనిచేయలేదు. అనంతరం సోయజ్-2 లాంచ్ రద్దయింది. తిరిగి భూకక్షలోకి రావాలని కొమరోవ్కు ఆదేశాలు వెళ్లాయి.
కొమరోవ్ భూమి వైపు తిరిగి వస్తుండగా పారాచూట్లు విఫలమయ్యాయి. గురుత్వాకర్షణ శక్తి మొదలైన చోట నుంచి ఆయన నేల మీదకు పడటం ప్రారంభమైంది. ఇలా ఆయన నేలపై పడగానే స్పేస్ క్రాఫ్ట్ మంటల్లో కాలిపోయింది. రెట్రో రాకెట్లలో లోపాల కారణంగా స్పేస్ క్రాఫ్ట్కు మంటలు అంటుకున్నాయి. 1967 ఏప్రిల్ 26న మాస్కోలోని రెడ్ స్క్వేర్లో అధికారిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు జరిపారు. అంతరిక్షంలో నుంచి పడిపోయి చనిపోయిన మొట్టమొదటి మనిషి కొమరోవ్. ఆయన మరణం తర్వాత 2 దేశాలు స్పేస్ మిషన్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే కొమరోవ్ భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో గ్రౌండ్ కంట్రోల్తో కమ్యూనికేషన్ జరిపారని, వారిపై తీవ్రమైన విమర్శలు చేశారన్న వాదన ఒకటి ప్రచారంలో ఉంది. అయితే చాలా మంది ఇది వాస్తవం కాకపోవచ్చు అనేవారు ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. భూ వాతావరణంలో నుంచి వస్తున్నందున కొమరోవ్ మాట్లాడేది వినపడే అవకాశం చాలా తక్కువ. పైగా భూమి వైపు దూసుకొస్తున్న సమయంలో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న తను విమర్శలు చేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు అని చెబుతారు. ఏదేమైనా 3 సభ్యుల అంతరిక్ష నౌక వోస్కోన్ను 16 సార్లు భూమండలం చుట్టూ నడిపి సోయజ్ 1కు సోలో పైలట్గా ఎంపికై 2 సార్లు అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యోమగామిగా నిలిచిన కొమరోవ్ అంతరిక్షయానంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఏదేమైనా అంతరిక్ష రంగంలో సాధించిన ఈ ఘనతను క్లెయిమ్ చేయడంలో సోవియట్ యూనియన్ వ్యోమగాముల భద్రతను మరిచిపోయిందని ఆరోపణలు ఇప్పటికీ చేస్తూనే ఉంటారు.